హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి నాసిక్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అతి ప్రాచీన దేవాలయం అనేసి. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే పంచవటి ఘాట్. అంటే ఈ ఘాట్ దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలను అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ మనకు సైన్ బోర్డ్ కూడా పెట్టారు. ఇక్కడ ముందుకు వెళ్దాము. ఇలాగే వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ముందుగా మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఓం నమ శివాయ అని రాసి ఉంది. గర్వసే కహో హమ్ హిందూ హే, అంటే మనం హిందువులుగా జన్మించినందుకు గర్వపడుతున్నాము అని అయితే రాసి ఉంది. ఇలా ముందుకు వెళ్దాం టెంపుల్ లోపలికి. ఇలాగే వెళ్తూ ఉంటే చూడండి, భక్తులు కూడా అందరూ మనకు ముందు కనిపిస్తున్నారు కదా. ఇక్కడ మనకి పలహారం అనేది ఇక్కడ ఇస్తారు కదా, అవి సైన్ బోర్డ్లో పెట్టారు ముందు. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ యొక్క దర్వాజా. ఇక్కడే మనం మొక్కుకొని ముందుకు వెళ్ళాలి. ఇలా ముందుకు వెళ్దాని చూడండి, లోపలికి వెళ్తే ఇలాగే వెళ్తూ ఉండాలి. చూడండి, లోపల మాత్రం మనకు శివుడు దర్శనం ఇస్తారు. చూడండి, ఇక్కడ మనకు ఒక వృక్షం కూడా ఉంది. ఆ వృక్షం దగ్గర మనకి చుట్టూ కూడా దేవుళ్ళకి మనం దీపారాధన చేసే విధంగా కట్టారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులు ఇక్కడ మనకు దీపారాధన చేసి మనం లోపలికి వెళ్ళి శివుడిని అయితే ఆరాధించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక అమ్మవారు అయితే మనకు కనిపిస్తుంది. ఇలాగే ముందుకు వెళ్దాని. ఇక్కడ మనకు మెయిన్గా కొలిసే శివాలయం అయితే మనకు ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా అప్పట్లో కట్టినవే. నేను మెయిన్గా ఇక్కడ మాత్రం ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి మాత్రం చూపించాలి ఘాట్ దగ్గర అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి అర్ధనారీశ్వర టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఘాట్కి ఇక్కడ పక్కనే ఉంటుందండి. అర్ధనారీశ్వర టెంపుల్ మాత్రం మనకి ఇక్కడ ఒకే దగ్గర మాత్రం కనిపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ ముందుకు వెళ్దాని. ఇదంతా పంచవటి, అంటే వటి వృక్షాలు 5 ఉండడం వల్ల పంచవటి అని పిలుస్తారు. ఇక్కడ ఘాట్ అంటే అప్పట్లో వచ్చేసి దేవుడు మనకి రాముడు పూజించిన దేవాలయాలు, అక్కడ మన గోదావరి నది ఉంది కదా, అక్కడ స్నానాలు ఆచరించినవి ఇవన్నిటిని కలిపి మనం ఘాటుగా పిలుస్తున్నాము. ఇక్కడ చూడండి, మనకు నందీశ్వరుడిది కూడా ఉంది. ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇంకొక దేవాలయం ఉంది కదా. చూడండి, ఇక్కడ ఘాట్ ముందర కనిపించేది, ఆ వాటర్తో కనిపించేదంతా మనకి రామ్కుండ్, అంటే రాముడు, లక్ష్మణుడు, సీత విడివిడిగా స్నానాలు ఆచరించిన ప్రదేశము. ఇక్కడే మనకు దగ్గరలోనే గోదావరి మాత ఆలయం కూడా ఉంటుంది. అది మాత్రం మనకు కుంభమేళా సమయంలో మాత్రమే ఓపెన్ చేస్తారు, ఇప్పుడైతే ఓపెన్ చెయ్యరు. చూడండి, ఇక్కడ ఇంకొక ఆలయం కూడా కనిపిస్తుంది. ఘాట్ చుట్టూనే మొత్తం ఈ దేవాలయాలు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ భక్తులు కూడా అందరూ చాలా వరకు ఆ స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి నది నీరే ఇక్కడ మొత్తం ప్రవహిస్తుంది, ఎందుకంటే గోదావరి నది యొక్క జన్మస్థలం ఇక్కడే కదా. ఇక్కడ చూడండి, ఇంకొక ఆలయం కూడా మనకు కనిపిస్తుంది కదా పక్కనే. ఇక్కడ కనిపిస్తుంది, ముందుకు వెళ్దాం మనము. ఇక్కడ ఇంకోటి ఏదో కట్టి ఉంది. ఇక్కడ నుంచి చూస్తే అయితే మనకు అక్కడ ఇంకొకటి పురాతనమైన గుడి కూడా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మనకు శివుడే కొలువై ఉంటాడు. ఇక్కడ చూడండి పక్కనే ఇగో శ్రీ సిద్ధ పద, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ మనకి ఏంటో కట్టేసింది. ఇక్కడ చూడండి, మత్తడి దుంకుతుంది ఇక్కడ మనకి వాటర్ది. ఇక్కడ మాత్రం మొత్తం దేవాలయాలే ఈ ఘాట్ చుట్టూ అయితే ఉన్నాయి. అప్పట్లో శ్రీరాముడు అయితే మనకి ఇక్కడనే ఆరాధించేవారంట. ఈ దేవాలయాలన్నిటినీ శ్రీరాముడు అప్పట్లో వచ్చేసి మనకి ఇక్కడనే దేవుళ్ళని స్నానాలు ఆచరించిన తర్వాతకి వచ్చి పూజించేవారంట. ఇక్కడ కూడా మనకు చిన్న చిన్నగా ఏవో కనిపిస్తున్నాయి కదా, అందులో నందీశ్వరుడు కొలువై ఉన్నారండి. ఇక్కడే ఇది మనకి శ్రీ నీలకంఠేశ్వర మందిర్ అని అయితే పిలుస్తారు. ఇందులో నుంచి మనం వెళ్దాని ముందుకి. చూడండి, ఇది కూడా మొత్తము నల్ల చానప్రాయితోనే నిర్మించారు. ఇక్కడ ఏ కట్టడం చూసినా కూడా నల్ల చానప్రాయితోనే ఎక్కువ శాతం నిర్మించబడి ఉన్నాయి. లోపలికి వెళ్దాం. చూడండి, టెంపుల్ లోపల ఎలా ఉందో. మనకి పైన కూడా ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఎంత చాలా అద్భుతము. ఇక్కడ మనం కింద మనకి అయితే నందీశ్వరుడు ఉన్నాడు. ముందు మనకి ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా శివుడి ముందు మనకు నందీశ్వరుడు కొలువై ఉంటారు కదా, ఇక్కడ కూడా అలాగే నందీశ్వరుడికి ముందుకి
మనకు శివుడు ఉన్నాడు. ఈ ఘాట్ పక్కనే ఇవన్నీ కూడా దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ మనకు చూడండి పెద్దగా ఆంజనేయ స్వామి బాలాంజనేయుడు మాత్రం మనకు కొలువై ఉన్నారు. ఇక్కడ మనకి ఇంకొక టెంపుల్ ఉంది, త్రిశూలం కనిపిస్తుంది. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఆఫ్టర్నూన్ టైం అయ్యి. చూడండి ఇక్కడ కూడా మనకు శివుడే ఉన్నాడు. శివాలయాలే ఎక్కువ శాతం ఇక్కడ మనకి, ఎందుకంటే శ్రీరాముల వారు మనకి శ్రీరాముని ఎక్కువగా పూజించేవారు కదా, అందుకోసమే మనకి ఇక్కడ మొత్తం శివాలయాలే దర్శనమిస్తుంటాయి. ఇక్కడ ఈ ఘాటు దగ్గరలో మనకు పంచవటి ఉంటుంది, ఆ శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశము అన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి తమలపాకులు ఆ ఆకులతోటికి ఆంజనేయ స్వామికి ఆరాధిస్తాం కదా, అలాగా వేసించారు. ఇక్కడ ఇంకొక చిన్న దేవాలయం ఉంది, ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం కదా ఆ దేవాలయమే. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ ఇంకొక వినాయకుడి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మనకి ఒకటేదో ముందు ధ్వజస్తంభంలా కనిపించింది కదా, లోపలికి చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పక్కకు వస్తే ఇంకొక దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం లోపలికైతే వెళ్దాం పదండి. చూడండి ఇవన్నీ రాతి కట్టడాలు, అసలు ఎంత ఎండాకాలంలో వెళ్ళినా కూడా చాలా చల్లగా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా మొత్తం మనకి నల్లశాన ప్రాయం. ఇక్కడ ఏ టెంపుల్ చూసినా ఏది కట్టడాలు కూడా మనకు మొత్తము నల్లశాన ప్రాయతోనే నిర్మించడం జరిగింది. ఇక్కడే మనకి చూడండి ఇక్కడ కట్టడం కూడా చూడండి అసలు చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ మనకు హనుమంతుడు కూడా అందులో ఉన్నారు. చూడండి రాముల వారి చిత్రపటము, ఆంజనేయ స్వామి చిత్రపటము ఇక్కడ ఉన్న వీటి మీద మనకి రాసి ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి అమ్మవారు సీతాదేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ మనకి గంట కూడా పైన పెద్దగా కనిపిస్తుంది, కింద మనకి ఇలా ఉంటుంది కదా, అక్కడ నుంచి మనము ఆ గడ్డనైతే ఊపితే మనకు వస్తుంది. మనకు మళ్ళీ ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం పదండి. ఇలాగే వెళ్తుండే ఇవన్నీ స్టెప్స్. అక్కడ చూడండి నందీశ్వరుడు, ఎక్కడ వెళ్ళినా కూడా నందీశ్వరుడు ముందుగా కనిపిస్తుంటారు. చూడు ఇలాగే వెళ్తుంటే మనకు లోపల ఏ దేవుడు ఉన్నాడు అంటే శివుడే కొలువై ఉన్నారండి. ఇక్కడ కూడా ఇక్కడే ఓం అనేసి రాసి ఉంది కదా, చూడండి లోపల ఎలా ఉందో. ఇక్కడ మొత్తం కట్టడం కూడా అసలు రాతికి ఎలా చెక్కారో చూడండి. మళ్ళీ ఇక్కడ ఘాట్ చూసాం కదా, ఈ ఘాట్ పై నుంచి మళ్ళీ ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ శివుడి ఆరాధిస్తున్నది. ఇది వచ్చేసి మనకి ఒక సమ్మర్ సీజన్లో మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది, మిగతా టైంలో మాత్రం ఈ శివుడి ఆరాధించే ఈ ప్రదేశం అయితే మొత్తం మునిగిపోయే ఉంటుంది. ఇది ఎప్పటికీ అయితే మనకు పూజించడానికి వీలుండదు. ఇలాగే ముందుకు వెళ్దాము. ఇక్కడ ఈ ఘాట్ దగ్గరే మనకు శ్రీరాముల వారు దశరథ మహారాజు దశకర్మలు కూడా ఇక్కడే నిర్వర్తించారంట. మనకు రీసెంట్లీ అంటే మనం చూస్తున్నప్పుడు కూడా ఇక్కడ చాలామంది మహానుభావులై కూడా ఇక్కడే శితాభస్మాలు ఇక్కడే ఆచరించారంట. చూడండి ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనకు గౌరీ మాతా మందిర్, కపాలేశ్వర మందిర్, ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. అయినైతే ఇక్కడ సైన్ బోర్డు కనిపించింది కదా, ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము. ఇక్కడ మనకి ఇంకొక దేవాలయం ఉంది, శ్రీలక్ష్మి నారాయణ అనేసి ఇక్కడ మనకు ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్దాని. ఇక్కడ మాత్రం మొత్తము అయితే అన్ని ప్రతి ఒక్క దేవుళ్ళై ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి శ్రీ గౌరీ మాతా మందిర్. ఇక్కడ మనకి ముందుకెళ్తే మనకు ఇక్కడ చూడండి ఆవులు కట్టేస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ముందుకెళ్దాని. ఇక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి ఎండ కొట్టద్దు అన్నట్టుగా పైన కట్టారట్టున్నారు. ఇలాగే ఇక్కడ మనకు ప్రవేశ్ అనేసి రాశారు కదా, ఇక్కడ నుంచి ముందుకు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి కనిపిస్తుంది ఇదే అండి కళా మందిర్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ఆలయం వచ్చేసి కాళారం మందిర్ అని అయితే పిలుస్తారు. ఎందుకు అంటే అప్పట్లో శ్రీరాముల వారు మనకు నీటిలో తేలియాడుతూ నలుపు రంగులో తేలియడం వలన ఇక్కడ కొలవడం కూడా
అందుకోసమే ఇక్కడ ఈ ప్రదేశం పేరు కలారం మందిర్. కళ అంటే నలుపు కదా, అందుకే కలారం మందిర్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం నిత్యం చాలా భక్తులు అయితే వస్తూనే ఉంటారు. ఇలా ముందుకెళ్దాని ఇక్కడ ఈ కలారం మందిర్ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ పైంది అయితే న్యూ కన్స్ట్రక్షన్, మిగతా మొత్తం అయితే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. మనం మళ్ళీ పంచవటి ఉంది కదా, ఇప్పుడు చెప్పాను కదా, ఈ ప్రదేశం వచ్చేసి పంచవటి. అంటే పంచవటి అంటే 4 వటి వృక్షాలు ఉన్నాయి, 5 వటి వృక్షాలు ఉన్నాయి కాబట్టి పంచవటి అని అయితే పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి అప్పట్లో సీతాదేవి గారి యొక్క గుహ అనైతే పిలవడం జరుగుతుంది. అప్పుడు నివసించిన సీతమ్మ వారి ఇల్లు ఇది. లోపల చూడండి ఎలా ఉన్నదో, కొంచెం భూమి లోపల ఉంటుందండి ఇది. చూడండి, మనకు సీతమ్మ వారి గుహ ఈ పంచవటి దగ్గరలోనే మనకు పంచవటిలో ఉంటుంది. ఇక్కడ మనకి గుహలో కూడా సీతాదేవి గారు మనకి దేవుణ్ణి ఆరాధించిన ప్రదేశం ఇది. ఇక్కడే మనకు 1 రూపీ ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇప్పుడు మీకు చూపించింది వచ్చేసి అదంతా లోపల. ఇక్కడనే పక్కన మళ్ళీ మనకి ఇంకొకటి మనకు అన్ని వర్ణశాల లాగా వివరించి చూపించింది అయితే చిత్రపట రూపంలో ఉంటుంది. ఇదే అది. ఇక్కడ నేను ముందు చెప్పాను కదా సీతా గుహ, దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడండి, రావణాసురులు వచ్చేసి భిక్షాటన చేసింది అవన్నీ ఇక్కడ రాసిన. ఇది వచ్చే సైన్ బోర్డ్ కనిపించింది కదా, తపోవన్ అంటే అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖది చెవులు ముక్కు కోసిన ప్రదేశం, అవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయంట. ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్దాని. చూడండి, మనకు ముందుగా ఒక ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం దర్శనమిస్తుంది కదా. చూడండి, ఇలాగే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మనకు రాముల వారు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది చాలా పురాతనమైందంట ఈ ప్రదేశం అసలు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, మళ్ళీ పక్కనే మనకి ఇంకొక ఆలయం కూడా దర్శనమిస్తుంది. అంటే లక్ష్మణుడికి నిర్మించిన ఏకైక మందిరంగా పేరొందిన ప్రదేశమే ఇది. ఇక్కడ మనకి లక్ష్మణుడి యొక్క ఆలయం అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి అలాగ మొత్తం చిత్రపట రూపంలో అయితే ఇక్కడ లోపల చూపిస్తారు. మనకు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం వచ్చేసి ఇది. ఇక్కడ చిత్రపట రూపంలో మొత్తం డీటెయిల్గా మనకు చూస్తేనే మొత్తం అర్థపోయేలాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి రాక్షసునితో శ్రీరాముల వారు పోరాడింది. ఇక్కడ వచ్చేసి సీతాదేవి గారు జింకను చూసి ఆడ చెప్పిన మొత్తం చిత్రపట రూపంలో మనకైతే చూస్తేనే అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ముందు ఇదండి శూర్పణఖది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ముందుకెళ్తే మనకు హనుమాన్జీ ఆలయం, అంటే శూర్పణఖది ముక్కు కోసింది ప్లస్ అందులో మనకి లక్ష్మణుడికి గుడి కట్టిన ఆలయం ఇక్కడ చూపించారు. చూడండి, ఇది లక్ష్మణుడికి ఉన్న ఏకైక ఆలయంగా అయితే పేరుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశము. ఈ ప్రదేశమే సీతాదేవి గారికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశము. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, మొత్తం విగ్రహాల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూడండి, వాటరు చిన్నగా ఈ రాతి మధ్యలో నుంచే ఉన్నాయి. ఇక్కడ గుంతలు గుంతలుగా మనకు ఉన్నాయి, అందులో వాటర్ ఉన్నాయి. ఇవేంటో తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారైతే మెయిన్గా మనకి కుంకుమ పసుపు తీసుకొచ్చేసి ఇక్కడ మనం పూజించి వెళ్తుంటారు. అప్పట్లో మనకు సీతాదేవికి రాముల వారి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశం అయితే ఇది టోటల్. ఇక్కడ మనకి దేవుళ్ళని అయితే మనకు ఒక చిన్న తడకల్లాగా వేసేసి ఈ ప్రదేశంలో ఆ విగ్రహాల లోపలగా పెట్టి ఆరాధిస్తున్నాము. చూడండి, ఇక్కడే మనకి మొత్తము ఇట్లా ప్రదేశం చూడడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వధర్మ మందిర్. ఇది చూపిస్తున్నాం కదా, ఇదే అండి సర్వధర్మ మందిర్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకు హనుమంతుడు చూడండి, విగ్రహం చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. మనకు ఒక సైడ్ హనుమంతుడు, ఇంకొక సైడ్ లక్ష్మణ వారు, లోపల మనకు సీతారాములు ఇద్దరు మాత్రం మనకు దేవులు మనకు కొలువై ఉన్నారు. చూడండి, ఈ గుడికి మెయిన్ బయట వచ్చేసి ఒక సైడ్ హనుమంతుడు, ఒక సైడ్ లక్ష్మణుడు. చూడండి, లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మహారాజ్ మందిర్. ఇది వచ్చేసి శనేశ్వర్ మహారాజ్ మందిర్. అక్కడ కూడా మనకు శనేశ్వరుడు అంటే మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇలాగే ఇంకొక దేవాలయం ఉందండి పక్కనే. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇంకొకటి వచ్చేసి ఆంజనేయ స్వామి వారిది.
సీతాదేవి దగ్గర పాదాల దగ్గర కొలువై ఉన్న ఇదండి పంచవటి ఘాట్ యొక్క మొత్తం విశేషాలు.